ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసుల్లో నిర్బంధించిన దరిమిల తన చెల్లైనటువంటి షర్మిలను ప్రజలకు ఇవన్నీ కూడా వివరించేందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలను ప్రజల్లోకి పంపడం జరిగింది. ఆవిడ తనంతటకు తానే నేను వదిలిన బాణాన్ని ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంటుంది అని చెప్పుకుంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి వ్యక్తిగత సమస్యల వలన దేనివలన ఈవిడ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం, అక్కడ ఆవిడ ఏదో కొంతకాలం రాజకీయం ముగించుకొని రీసెంట్గా మళ్ళీ ఈ వదిలిన బాణాన్ని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నానని ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు వదిలిన రామబాణం శత్రు సంహారం చేస్తుంది కానీ తిరిగి రాముడి వద్దకు ఎప్పుడూ కూడా చేరుకోదు. ఆ విధంగా ఆనాడు శత్రు సంహారం కోసం వదిలినటువంటి జగన్మోహన్ రెడ్డి బాణం శత్రువులు ఛేదించి తన పని తాను చేసింది. అక్కడితో దాని చరిత్ర ముగిసింది. ఈరోజు షర్మిల గారు ఏదో వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లో కూడా పాల్గొనకుండా కాంగ్రెస్కి బేషరతుగా మద్దతు పలికి ఆవిడ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొని ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఈ రోజున ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడుగా ఒక జగన్నే గుర్తించారు. కానీ ఈ వదిలిన బాణాలు, ఈ బాణాన్ని పట్టుకు తిరిగిన చెల్లిని ఎవరు కూడా గుర్తించలేరు. జగన్మోహన్ రెడ్డి గారి దాటికి ఈ బాణాలు ఏవి కూడా ఆయనకు గుచ్చుకోవు, ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాధించవు. ప్రజలకు తెలుసు ఈ రాజకీయ ఎత్తుగడలు, ఈ రాజకీయ విన్యాసాలు ఇవన్నీ కూడా చూస్తూ వచ్చారు. ఈనాడు ప్రజలకు కావాల్సింది ప్రభుత్వం మాకేమిస్తుంది, ప్రభుత్వం వల్ల మాకేంటి లాభం అనే కేవలం ఒకే ఎజెండాతోటి ఈ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి నవరత్నాల పేరిట మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా పేదరికంలో మగ్గుతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి వివక్షత లేకుండా మొత్తం అందరినీ కూడా ఈ ప్రజలకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేయడంతో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లో వెనక్కి తిరిగి చూసుకోలేనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఏదో చాలామంది రకరకాల పార్టీలు వస్తున్నాయి, రకరకాల విన్యాసాలు చేస్తున్నారు, రకరకాల కలయికలు ఇవన్నీ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పుకోవాలంటే కనీసం కమ్యూనిస్టు పార్టీకి ఉన్నటువంటి స్థాయిలో కూడా ఈ రాష్ట్రంలో లేదు. మరి అటువంటప్పుడు ఏమీ లేనటువంటి గత ఎన్నికల్లో ఇంచుమించుగా 0.6%, 0.1 లోపు ఓటింగ్ శాతాన్ని సాధించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇటువంటి బాణాలు ఎన్నైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానూ బాధించలేవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ తెలియదు, వీళ్ళ భాషలోనే ఆయన బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. ఆ బ్రహ్మాస్త్రానికి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొట్టుకుపోతారు.